హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం మౌనరాగం కంటిన్యూషన్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. వసుని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటారు కదా. సో మను అండ్ రిషిలు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. కింద టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు రిషి అటు ఇటుని. వసు ఏమో ఆ కిట్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంది. కొన్ని నిమిషాల తర్వాత బయటకు వచ్చి దియాకి రిజల్ట్ చూపెడుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ కిందకు వస్తారు. వసుని చూడగానే రిషియే వసు దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు. వసు కూడా తిరిగి రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇట్స్ ఓకే బాబీ, డోంట్ వరీ, మనం మాత్రం మన హోప్స్ని వదులుకోవద్దు అంటాడు రిషి. వాళ్ళిద్దరిని అలా చూసి మనకు కూడా సాడ్గా అనిపిస్తుంది, రిజల్ట్ నెగిటివ్ వచ్చి ఉంటుంది అని. కానీ దియా వైపుకి తిరిగి చూస్తే సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది. దియా, కిట్ ఎక్కడా అని అడుగుతాడు మను. అది అది నేను పడేశాను అంటుంది. వసు, రిజల్ట్ ఏమొచ్చింది? పాజిటివేనా? రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కదా అని మను మళ్ళీ అడుగుతాడు. దియా వసులు ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు షాకింగ్గా. రిషి కూడా అబ్జర్వ్ చేసి, వాట్, మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? దట్ మీన్స్ వసుధరా, నువ్వు ప్రెగ్నెంటా? వసు సిగ్గుపడుతూ అవును అన్నట్టు తలూపుతుంది. ఎంత పెద్ద డ్రామా చేశారు ఈడియట్స్ అని మను అంటాడు. సారీ, మేము మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము అని దియా అంటుంది. ఓకే మను, ఇంక వదిలే. వస్తారా, మనం అర్జెంటుగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని రిషి వసుని తీసుకుని వెళ్తాడు హాస్పిటల్కి. అక్కడ హాస్పిటల్లో వసుకి కొన్ని టెస్ట్ చేస్తారు. బయటన డాక్టర్ క్యాబిన్ బయటన వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఆ రిజల్ట్స్ చెక్ చేస్తూ ఉండగా ఒక నర్స్ వచ్చి, మ్యామ్ డాక్టర్ గారు పిలుస్తున్నారు అని పిలుస్తారు లోపలికి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిసెస్ భూషణ్, ఇట్స్ పార్టీ టైమ్ అని గైనకాలజిస్ట్ అనగానే రిషి వసుని హగ్ చేసుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అండ్ వెయిట్, మీకు ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే వసు కడుపులో పెరుగుతుంది. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు ట్విన్స్ అంటూ ఆ స్కానింగ్ రిపోర్ట్ వాళ్ళిద్దరికి చూపిస్తుంది. రిషి వసులకి హ్యాపీనెస్ ఇంకా మామూలుగా ఉండదు. రిషి వెంటనే వసు ఫేస్ పెట్టేసుకుని తను ఫోర్ హెడ్ని వసు ఫోర్ హెడ్ మీద పెట్టి ఇద్దరు ఒక చాలా హ్యాపీ టీయర్స్ వచ్చేస్తూ ఉంటాయి కళ్ళల్లో. ఓకే గాయ్స్, వసు ఇప్పుడు నువ్వు 3 weeks ప్రెగ్నెంట్వి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎక్కువగా సెక్స్ చేయవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా అని డాక్టర్ చెప్తుంది. అది వినగానే వసు రిషి వైపు చూస్తుంది. రిషి ఫేస్ మాడిపోయి ఉంటుంది. వసు ఫేస్ అయితే ఇంకా ఫుల్ బ్రైట్ రెడ్ అయిపోయి కిందకి దించేసుకుంటుంది. డాక్టర్, మా బేబీస్ మా మాటలు వినగలదా అని అడుగుతాడు రిషి ఎగ్జైట్ అవుతూ. నో రిషి, దానికి ఇంకా కొన్ని వారాలు టైం ఉంది. ఓకే, నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. వసు, ఇప్పుడు నువ్వు 30కి దగ్గరలో ఉన్నావు. అలాగే చాలా ట్రీట్మెంట్స్ తర్వాత నువ్వు కన్సీవ్ అయ్యావు. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క చిన్న పొరపాటు, కొంచెం కేర్లెస్నెస్ చూపించినా కానీ అది బేబీ ప్రాణాలకే ప్రమాదం. వసు సైలెంట్గా డాక్టర్ చెప్పినవన్నీ వింటూ ఉంటుంది. అయిపోయాక, అద్య, నా బేబీస్కి కూడా నాలానే డిసేబిలిటీస్ వచ్చే అవకాశం ఉందా? డాక్టర్ ఆద్యకి ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజింగ్గా చూస్తుంది. నేను డంప్ అండ్ డెఫ్తో పుట్టాను అని వసు అంటుంది. అది జీన్స్, మేబీ 50-50%, ఏం చెప్పలేము అని డాక్టర్ చెప్తారు. రిషి వసు హ్యాండ్ పట్టుకుని, డోంట్ వరీ వస్తారా, ఒకవేళ వాళ్ళు ఏ డిజేబుల్తో అయినా పుట్టినా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను నా బేబీస్ని. వాళ్ళ మీద ఇలాంటి చెడు ప్రభావం పడకుండా మనం జాగ్రత్తగా చూసుకుందాం అని రిషి అనేసరికి వసు రిషిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత మను దియాలు హాస్పిటల్లో ఉంటారు. దియా అయితే ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి బేబీ నువ్వు, వ్యాక్సిన్ వాడికైతే నువ్వు ఏడుస్తున్నావేంటి అంటూ మను దియాని ఊరుకోబెడతాడు. అర్జున్కి ఇంజెక్షన్ చేస్తున్నా కానీ వాడైతే సైలెంట్గానే ఉంటాడు. దియా మాత్రం గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్స్ బయటకు పంపించేస్తారు దియాని. వాళ్ళిద్దరూ బాబుని తీసుకుని బయటకు వస్తూ ఉంటే మనుకి ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని నేను వదిలిపెట్టను అనుకుంటూ ఆ పర్సన్ వాళ్ళ వైపే సీరియస్గా చూస్తుంది చాటుగా. మను తన కార్ కేసు డాక్టర్ క్యాబిన్లోనే మర్చిపోయాను అనేసి దియాని అక్కడే వెయిట్ చేయమని లోపలికి వెళ్ళి కార్ కేసు తీసుకుని బయటకు వస్తాడు. వచ్చేసరికి దియా వైపు ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓ గాడ్, ఈషా ఇక్కడేం చేస్తుంది? తను మెంటల్ హాస్పిటల్లో ఉండాలి కదా
అనుకుంటాడు. వెంటనే ఈశాన్ పట్టుకుందామని వెళ్ళేసరికి తను అక్కడ నుంచి పారిపోతుంది. మను బేబీ, నన్ను చూసేసావా? డోంట్ వర్రీ, మనమిద్దరం కలిసి హ్యాపీగా ఉండబోయే రోజులు త్వరలోనే ఉన్నాయిలే అని ఈషా అనుకుంటుంది. నైట్ రిషి వాసు రూమ్లో ఉంటారు. రిషి నెమ్మదిగా వాసు దగ్గరికి వెళ్తూ వసుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టాప్ తీయబోతూ ఉంటే, ఏం చేస్తున్నావు నువ్వు? డాక్టర్ చెప్పింది మర్చిపోయావా అని వసు అంటుంది. నేనేం చేశాను నేనేం మర్చిపోలేదు, నా బేబీస్కి కిస్ పెడుతున్నా అంతే అనేసి లైట్గా షర్ట్ పైకెత్తి టమ్మీ మీద కిస్ పెడుతూ ఉంటాడు. హలో బేబీస్, మమ్మీని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ఓకేనా? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటూ మాట్లాడుతూ ఉంటే వసు నవ్వుకుని, రిషి వాళ్ళు నీ మాటలు వినలేరు. అయితే ఏమైంది? నా మాటలు వినలేకపోతేనే నా టచ్ని ఫీల్ అవ్వగలరు కదా అని మళ్ళీ కిస్ చేస్తాడు. అలాగా కొన్ని మంత్స్ అయిపోతుంది. వసు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది వస్తారా, ఏం ఆలోచిస్తున్నావు అని రిషి అడుగుతాడు. నథింగ్, లేదు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, ఏంటది అని సీరియస్ అవుతాడు రిషి చెప్పమని. 2 months బ్యాక్ నేను హాస్పిటల్లో ఈశాన్ చూశాను. వాట్ అని రిషి అంటాడు. అవును రిషి, తను ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ రోజు మనం ఫస్ట్ టైం గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు సేమ్ డే దియా మనులు అర్జున్కి వ్యాక్సినేషన్ ఇద్దామని తీసుకొచ్చారు. ఈషా వాళ్ళనే ఫాలో అయ్యింది. వాళ్ళని ఏం చేస్తుందో అని నాకు టెన్షన్ మొదలైంది. అందుకే నా బెస్టీ అండ్ దియాలు వెళ్ళను అంటున్నా వాళ్ళని బలవంతంగా ప్యారిస్ పంపించేసా. నేను అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్కి పోలీస్కి కంప్లైంట్ చేశా. ఇప్పుడు ఆ ఈషా జైల్లో ఉంది అని వాసు అంటుంది. రిషి వెంటనే వాసుని హక్ చేసుకుని, నువ్వు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు వస్తారా? ఐఎమ్ సారీ రిషి, నువ్వు టెన్షన్ పడడం నేను చూడలేను. నాకు తెలుసు నీకు దియా అంటే ఎంత ప్రాణము, అందుకే మీతో నేనేం చెప్పలేదు అనేసి వాసు అంటుంది. నా బేబీ సిస్టర్ జోలికి వస్తే ఆ ఈషాని చంపేస్తా అంటూ రిషి సీరియస్ అయ్యేసరికి వాసు, ఏం కాదు రిషి, వాళ్ళు ఇప్పుడు ప్యారిస్లో ఉన్నారు కదా, అయినా ఈషా ఇప్పుడు జైల్లో ఉంది, అక్కడికి వెళ్ళలేదు అని వసు అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వస్తారా అంటూ వసుని ఫోర్హెడ్ మీద కిస్ చేస్తాడు. వసుకి 8 months వచ్చేస్తుంది. వసుని అసలు కాలు కూడా కింద పెట్టనివాడు. రిషి ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకెళ్ళడం, బ్రష్ చేపించడం, బాత్ చేపించడం అంతా అలానే తనే చూసుకుంటూ ఉంటాడు, తినిపించడం. రిషి, నా బేబీస్కి చాలా ఆకలిగా ఉంది, వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలి అని వసు అంటుంది. నో, నువ్వు హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి అని రిషి సీరియస్గా చెప్తాడు. వసు సాడ్గా ఫేస్ పెట్టుకుని తల దించేసుకుని తన చేతుల్ని టమ్మీ మీద పెడుతుంది. సడన్గా ఔచ్ అంటుంది చేతులు పక్కకు తీసేసి. ఏమైంది అని రిషి అంటాడు. నీ బేబీస్ కూడా నీలానే నాటి తన్నారు నన్ను. రిషి స్మైల్ ఇచ్చి వాళ్ళ బేబీస్కి కిస్ పెడతాడు. బీ గుడ్ కిడ్స్, మీ మమ్మీని ఇబ్బంది పెట్టకండి ఓకే అని చెప్పి రిషి దోశ తినిపిస్తూ ఉంటాడు. వాసు ఏమో వద్దని అడ్డంగా ఊపుతుంది. సరే నీకోసం అయితే ఐస్ క్రీమ్ నేనే ప్రిపేర్ చేస్తా అనేసి కిచెన్లోకి వెళ్తాడు. వాసు కూడా వెనక్కి వచ్చి రిషిని బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకుంటుంది. ఏంటి బేబీ, చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు అని రిషి అంటాడు. అంటుంది. వెయిట్, ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసాని వెళ్దాం అనేసి రిషి తను ప్రిపేర్ చేస్తున్నది ఫ్రిడ్జ్లో పెట్టేసి వాసుని ఎత్తుకుని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరూ ఒక మంచి రొమాంటిక్ మూమెంట్లో ఉన్నప్పుడు కాల్ వస్తుంది రిషికి. రిషి అర్జెంట్ కాల్ అని చెప్పి లిఫ్ట్ చేసి పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత రూమ్లోకి వచ్చేసరికి రిషి ఫేస్ సాడ్గా అయిపోతుంది. ఏమైంది, ఎవరు కాల్ అని వాసు అడుగుతుంది. డాక్టర్ విశ్వం గారు కాల్ చేశారు. మా హాస్పిటల్లో డాక్టర్స్ని కొన్ని క్యాంప్స్కి పంపిస్తున్నారు. గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ వీక్ నేను కాశ్మీర్ వెళ్ళాలి, 2 months అక్కడే అంటాడు. ఓకే రిషి, కరెక్ట్గా నా డెలివరీ టైంకి వచ్చేస్తావు కదా, వెళ్ళండి. అత్తయ్య, మావయ్య, మను, దియా అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నన్ను వాళ్ళు చూసుకుంటారు, మీరు ధైర్యంగా వెళ్ళిరండి అంటుంది. నో వస్తారా, నిన్ను ఈ కండిషన్లో వదిలేసి ఎలా వెళ్ళాను? లేదు రిషి, నువ్వు నన్ను ఎంత అన్కండిషనల్గా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు, కానీ నీ డ్యూటీ కూడా ఇంపార్టెంటే కదా, నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు నా గురించి ఏం వరీ కాకండి. నో వస్తారా, నేను వెళ్ళను అని రిషి అంటాడు. రిషి, బార్డర్లో మన కోసం సైన్యం పోరాడుతున్నారు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాము. అలాంటి వాళ్ళ కోసం నీ సర్వీస్ ఇవ్వడానికి వెళ్తున్నావు. మన దేశాన్ని కాపాడే వాళ్ళ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడడానికి వెళ్తున్నావు. నీకు ఎంత మంచి ఛాన్స్ దొరికింది, దీన్ని వదులుకోకు రిషి అని వాసు అంటుంది. ఎస్ వస్తారా, కానీ నువ్వు నన్ను మిస్ అవ్వవా
అని అడుగుతాడు. కోర్స్ ఐ విల్ మిస్ యూ రిషి. నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వు నా కోసం ఇచ్చిన ఈ తెడ్డి ఉందికా, దీంతో అడ్జస్ట్ అయిపోతా అని వాసు స్మైల్ ఇస్తుంది. రిషికి చాలా చబ్బీగా అనిపిస్తుంది. కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు కదా 8 మంత్ అనేసరికి. రిషి స్మైల్ ఇచ్చి ఐ లవ్ యూ బంగారం అని చెప్పి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి హక్ చేసుకుంటాడు. మిస్టర్ రిషి కాశ్మీర్ వెళ్ళిపోతాడు. వాసు కాల్ చేస్తుంది. హలో మిస్టర్ రిషి, ఐఎమ్ మిస్సింగ్ యూ అని అరుస్తుంది. మీ టూ బేబీ, ఎలా ఉన్నావు? నువ్వు జాగ్రత్తగా ఉన్నావా లేదా? నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేనా చలికి వణుకుతున్నా. ఇక్కడ బోర్డర్ దగ్గర ఎంత చలిగా ఉందో తెలుసా? నువ్వు కానీ నా పక్కన ఉండుంటే నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాను. ఐఎమ్ మిస్సింగ్ యువర్ టచ్, యువర్ వార్మ్త్ అంటూ కొంచెం రొమాంటిక్గా మాట్లాడతాడు. నాకు తెలుసులే అంటూ వసు నవ్వుతుంది. నవ్వు నేను వచ్చాక చెప్తాను ఈ సంగతి అంటాడు. థ్యాంక్ గాడ్ నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది అని వసు అంటుంది. ఓకే, ఏం చేస్తున్నావు అని రిషి అడుగుతాడు. నేనా నీతో మాట్లాడుతున్నా. మిల్క్ తాగావా అని రిషి అడుగుతాడు. ఎవరు తాగుతారు అవి, వస్తారా అని సీరియస్గా అరుస్తాడు. ఓకే నేను ఇప్పుడే తాగుతాను. గుడ్ గర్ల్ అని చెప్పేసి వీడియో కాల్ చేస్తాడు. వసు తన కళ్ళ ముందరే మిల్క్ తాగుతుంది చిరాకు పడుతూ. ఐ హేట్ ఇట్, యాక్ అనుకుంటూ ఉంటుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. అలాగా వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకుని ఫోన్ కాల్ కట్ చేశాక ఆ డే అంతా రిషి తన వర్క్లో ఫుల్ బిజీగా ఉంటాడనమాట. వసు కాల్ చేస్తుంది కానీ రిషి మొబైల్ పక్కన ఎక్కడో ఉండిపోయి తనకి వినిపించదు. రిషి వెంటనే కాల్ చేసేసరికి ఐఎమ్ సారీ బేబీ, కొంచెం బిజీగా ఉండి నీ కాల్స్ చూసుకోలేదు అని రిషి చెప్తాడు. ఇట్స్ ఓకే రిషి, దానికి ఎందుకు సారీ చెప్తావు? నువ్వు అక్కడికి వెళ్ళింది సర్వీస్ చేయడానికి. నేనేదో ఖాళీగా ఉండి నీకు కాల్ చేశాను అంతే. అలా అనుకో బేబీ, ఐ మిస్ యూ, ఐ మిస్సింగ్ యూ టూ రిషి. ఓకే, మీరు కూడా రెస్ట్ తీసుకోండి, నాకు నిద్ర వస్తుంది అని వాసు అంటుంది. ఓకే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నీకు రేపు మార్నింగే కాల్ చేస్తాను. ఓకే రిషి, టేక్ కేర్, లవ్ యూ మోర్. వస్తారా? వాసు ఫోన్ కాల్ కట్ చేసేసి వాళ్ళ ఆల్బమ్ పిక్స్ చూస్తూ ఉంటుంది. వాసు కావాలనే నిద్ర వస్తుందని చెప్తుంది. ఎందుకంటే రిషి ఇప్పటి వరకు వర్క్ చేసి అలసిపోయి ఉంటాడు కదా, సో తను రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటుంది. ఇంకా తెలియదు ఏంటంటే రిషికి పాపం నైట్ టైం కూడా డ్యూటీ ఉంటుంది. నెక్స్ట్ డే మహేంద్ర జ్యోతిలో ఆఫీస్కి వెళ్ళిపోతారు. మను ఏమో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఒక స్పెషలిస్ట్ వచ్చాడని మను హాస్పిటల్ నుంచి కాల్ చేసి అప్పటికప్పుడు దియాని హాస్పిటల్కి రమ్మంటాడు అనమాట. వసు ఫోర్స్ఫుల్గా దియాని హాస్పిటల్కి పంపిస్తుంది. కొద్దిసేపట్లో అత్తయ్య మావయ్య వచ్చేస్తారు కదా, ఏం పర్లేదు వెళ్ళు, 1 అవరే కదా అంటుంది. ఈవినింగ్ అయిపోతుంది. వసు ఒక్కదే ఇంట్లో ఉంటుంది. కాలింగ్ బెల్ వినిపించేసరికి అత్తయ్య మావయ్య వచ్చినట్టున్నారు అనేసి వెళ్ళి తలుపు తీస్తుంది. హాయ్ వస్తారా, హౌ ఆర్ యూ, మను ఎక్కడా అని కొంచెం ఈషా సైకోటిక్గా మాట్లాడుతుంది. ఈషా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం పట్టించుకోకుండా వసుని పక్కకు నెట్టుకుని లోపలికి వచ్చి మను దియా ఎక్కడా అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ గురించి నీకెందుకు, నీకేం కావాలి అని వసు గట్టిగా అరుస్తుంది. వాళ్ళెందుక, వాళ్ళని చంపేస్తా, వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తా అనేసి అరుస్తుంది. వాళ్ళు ఇక్కడ లేరు, ప్యారిస్లో ఉన్నారు, నువ్వు వెళ్తావా వెళ్ళవా అని వసు గట్టిగా అరుస్తుంది. ఈషా కత్తి పట్టుకుని వసు వైపుకి వస్తూ ఉంటుంది, పైనుంచి కిందకి చూస్తూని. ప్లీజ్ ఈషా, నన్నేం చేయకు, నేను ప్రెగ్నెంట్ అంటుంది. నీ బాడీ చూస్తూనే అర్థమవుతుంది, నిన్ను ఇలా చూసాక నా మను ఏడ్చుండాలే. ఇప్పుడు నిన్ను ఆ దియాని చంపేస్తే నాకే అడ్డు ఉండదు. ప్లీజ్ ఈషా, నన్ను ఏం చెయ్యకు, నీకు రిషి ఎంతగానో హెల్ప్ చేశాడు, ప్లీజ్ నన్ను ఏం చేయకు, నా బేబీస్ అంటూ తన స్టమక్ని గట్టిగా పట్టుకుని వెనక్కి నడుస్తూ ఉంటుంది. ఈషా ఏమో ముందుకు వస్తూ ఉంటుంది పొడి చేద్దాం అన్నట్టు. వసు మెయిన్ డోర్ వైపుకి పరిగెడుతుంది అనమాట, బయటకు పారిపోదాం అన్నట్టుగా, బయట అందరినీ పిలుద్దాం అన్నట్టు వాచ్మెన్ వాళ్ళని. వసు మెయిన్ డోర్ వైపుగా పరిగెడుతూ ఉంటే వెనకాలే ఈషా కూడా వచ్చి కొంచెం లైట్గా పుష్ చేస్తుంది. తను పడిపోతూ ఉండగా మను వచ్చి గట్టిగా పట్టుకుంటాడు పడిపోనివ్వకుండా. బెస్ట్ ఫ్రెండ్ అంటూ మనుని హక్ చేసుకుని ఏడుస్తుంది గట్టిగా పట్టేసుకుని ఈషా వైపే చూస్తూ. ఇంకా ఫుల్ హర్రర్ అనమాట, భయం వేసేస్తుంది తన బేబీస్ని ఏం చేసేస్తుందో అనేసి, ఏమైపోతారో వాళ్ళని. మనుకి ఏం అర్థం కాదు. వసుని ఆర్ యూ ఓకే బేబీ అంటూ ఫేస్ పట్టుకుని చూస్తాడు. ఈలోపు ఈషా వచ్చి వసుని పొడి చేయబోతుంది. కాకపోతే తను పడినివ్వకుండా చేతుల్ని గట్టిగా వెనక నుంచి పట్టేసుకుంటారు. ఎవరా అని తిరిగి చూసేసరికి దియా. నువ్వా
అనేసి ఈష షాక్ అవుతుంది. నేనే ఈ గుండెది ఎలా నడుస్తుంది అనుకుంటున్నావా? నేను ఏ సపోర్ట్ లేకుండా నడవగలను ఇప్పుడు. నీ గట్టిగా లాగిపెట్టి కొడుతుంది ఈషని. ఈష కింద పడిపోయేసరికి అర్జున్ కూడా కొంచెం ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈష హ్యాండ్ కట్ చేస్తాడు. మా మమ్మీస్ని ఏమన్నా చేస్తావో అనేసి కట్ చేస్తూ ఉంటాడు. దియ్య పక్కనే ఉన్న 2 blankets తీసుకుని తన కాళ్ళు చేతులు కట్టేస్తుంది మూవ్ అవనివ్వకుండా. మను పోలీసులు కాల్ చేశాక వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి తన్ని జైల్లో వేసేస్తారు. వసు అయితే ఇంక అప్పటికి షేక్ అవుతూనే ఉంటుంది. తన టమ్మీని అలా పట్టుకునే ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఇంక కరెక్ట్ టైంకి వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేది అని దియ్య మనులు టెన్షన్ పడుతూ ఉంటారు. వసు మనుని హగ్ చేసుకుని ఉండిపోతుంది. ఇప్పుడు నాకేం కాలేదు కదా, చూడండి నేను ఎంత ఫిట్ అండ్ ఫైన్ ఉన్నాను అనేసి నార్మల్గా నిల్చుంటుంది వసు. సరే వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మను అంటాడు. దియ్య వసు దగ్గరకు వచ్చి వసుని తన రూమ్లోకి తీసుకెళ్తుంది. దియ్య వాళ్ళ రూమ్లోకి. డాక్టర్స్ ఏమన్నారు అని వసు అడిగేసరికి ఏం లేదు వదిన, ఎక్కువసేపు నిల్చోకుండా ఎక్కువ దూరం నడవకుండా రెస్ట్ తీసుకుంటూ నడవమన్నారు. అలా అయితే నేను ఏ స్టిక్ వాడక్కర్లేదు, కొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఖచ్చితంగా నా కాలు స్ట్రెయిన్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా నేను సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు నా కాళ్ళు క్యూర్ అయిపోయినా కానీ ఇది మాత్రం నన్ను వదిలిపెట్టట్లేదు అని ఒక క్రంచ్ తీసుకుని చూపెడుతుంది అనమాట తనకి. ఇట్స్ ఓకే దియా, కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండు, మెడిసిన్స్ అవి టైంకి వాడి మంచి ఫుడ్ తీసుకుంటే కొన్నాళ్ళకి నువ్వే స్ట్రాంగ్గా అయిపోతావు అనేసి వాసు అంటుంది. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ కలిసి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసు లేచి తన రూమ్లోకి వెళ్ళేసరికి ఫుల్ షాక్ అవుతుంది. మొత్తం డెకరేట్ చేసి ఉంటాయి. గట్టిగా అరుస్తుంది. మను దియాలు వసు రూమ్ దగ్గరికి వస్తారు. ఏంటి ఇదంతా అని వసు అడుగుతుంది. దియా మనులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మీరు ఇద్దరే చేస్తారు కదా ఇది అని వసు అంటుంది. వదిన, కానీ నీకోసం కాదు, అన్నయ్య వస్తున్నాడు, నీకోసమే ఈ డెకరేషన్ అని దియా అంటుంది. ఓహ్ సీరియస్లీ, జోక్ చేయకండి అని వసు అంటుంది. లేదు వదిన, నిజం. సరే కానీ వదిలే, ఇంతకీ డెకరేషన్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ ప్లాన్ అన్నయ్యది, తను వస్తున్నాడు కదా అని నీ కోసం నీకు ఇష్టమైనట్టు నీ రూమ్ డెకరేషన్ చేయమన్నాడు. ఈలోపు నువ్వే లేచి నీ రూమ్కి వచ్చేసావు. పాపం అన్నయ్య నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు అని దియా అంటుంది. వాట్, ఏమంటున్నావు? మీ అన్నయ్య వస్తున్నాడా? వదిన, నిన్న జరిగింది విన్నాక అన్నయ్య చాలా టెన్షన్ పడ్డారు, అందుకే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతా అని చెప్పారు అని దియా అంటుంది. ఈడియట్, నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? తనతో ఎందుకు చెప్పావు? తను ఎంత టెన్షన్ పడి ఉంటాడు. ఇంకో 1 వీక్ అయితే తన క్యాంప్ కంప్లీట్ అయిపోయేది, తనే వచ్చేస్తారుగా. నువ్వు తనతో కాల్ చేసి మాట్లాడతా అని చెప్పేసి వసు రిషికి కాల్ చేస్తుంది. రిషి చాలా కోపంగా ఉంటాడు. వసు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. డోంట్ వెరీ బేబీ, ఇక్కడ జరిగిందంతా డీటెయిల్గా నేను తనతో చెప్పానులే. మను కొంచెం సర్ది చెప్తాడు వసు టెన్షన్ పడుతుంటే. సోని ఫ్రెష్ అవ్వమని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. కానీ వసు మాత్రం రిషికి కాల్ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రిషి కాల్ లిఫ్ట్ చేస్తే, అమ్మయ్య కాల్ లిఫ్ట్ చేసావా? ప్లీజ్ రిషి, అర్థం చేసుకో, నేను బాగానే ఉన్నాను, ఏం జరగలేదు, కరెక్ట్ టైంకి మను దియాలు వచ్చారు కదా, నేను బాగానే ఉన్నా అనేసి వసు చెప్తూ ఉంటుంది. ఓకే వస్తారా, బట్ బీ కేర్ఫుల్, నీకేమైనా అయితే నేను కూడా ఉండలేను, నీకు తెలుసు కదా అంటాడు. నేను కూడా రిషి, ఐ లవ్ యూ. నేను ఇంకా మీరు రావడానికి 1 వీకే ఉంది, త్వరగా వచ్చేయండి, అక్కడ సేఫ్ కూడా కాదు అని వసు అంటుంది. డోంట్ వరీ వస్తారా, యాక్చువల్లీ ఈరోజు ఆఫ్టర్నూనే నేను స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కాకపోతే నా నైట్ పక్కనే ఉన్న విలేజ్ మీద ఒక బాంబ్ వేశారు, వాళ్ళంతా చాలా ఇంజూర్ అయ్యారు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసి ఈవినింగే నేను స్టార్ట్ అవుతా. నా నైట్ అలా జరిగిందని తెలిసాక ఇంకా 1 వీక్ నీకు దూరంగా ఉండాలంటే నేను ఇక్కడ ఉండలేను, వస్తారా అని రిషి అంటాడు. లోపు రిషి టెంట్ దగ్గరికి ఒక అతను వచ్చేస్తాడు. సార్, నా బేబీని చూడండి, తనకి ఏమైంది అనేసి ఒక పాపని తీసుకుని వస్తాడు. తన్ని చెక్ చేసి తను బాగానే ఉంది, టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని రిషి అంటాడు. ఎస్ డాక్టర్, తను బాగానే ఉందని మాకు తెలుసు అనేసి అతను తన తల మీద ఉన్న ముసుగు దించేసి ఒక గన్ని రిషి వైపుకి చూపిస్తాడు. వసు అది చూసి ఫుల్ షాక్ అయిపోతుంది. వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈలోపు కొంతమంది లోపలికి వచ్చేసి వాళ్ళు కూడా రిషి చుట్టూ గన్స్ పెట్టేస్తారు. ఎవరు మీరంతా అని రిషి అడుగుతాడు. అందులో ఒక అతను ఆ స్మాల్ బేబీకి గన్ చూపించి, నువ్వు మాతో వస్తావా లేదంటే ఈ బేబీని చంపేయమంటావా అంటారు. ప్లీజ్ ఆ పాపని ఏం చేయకండి, నేను మీతో వస్తాను అని రిషి అంటాడు. ఓకే, ఇప్పుడే మీరు మాతో రావాలి అనేసి అంటారు.
అసలు మీరంతా ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? రిషి వాళ్ళు రమ్మని వెంటనే రాకుండా క్వశ్చన్ అడిగినందుకు ఆ బేబీని షూట్ చేసేయబోతాడు. బట్ బేబీని లాగేసుకుంటాడు రిషి. ప్లీజ్ ఈ బేబీని చంపొద్దని చెప్పాను కదా అని రిషి అడుగుతాడు. హౌ డేర్ యూ, నన్నే తోసేస్తావా అని చెప్పి ఆ బేబీని చంపుతామని చూసిన వాడు వచ్చి రిషిని కోరుతాడు. అతనేమో డాక్టర్ రిషబ్, మీకు ఈ పాప మీ పేషెంట్స్ అందరూ సేఫ్గా కావాలంటే మీరు మాతో రావాలి. మిమ్మల్ని మాతో తీసుకెళ్ళి మీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న మా వాళ్ళని రిలీజ్ చేయమంటే మీకోసం ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అందుకే మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నామని ఇంకొక ఉగ్రవాద అంటాడు. మీరు కావాలంటే నన్నేమైనా చేసుకోండి, కానీ ఈ అమాయక ప్రజల్ని ఏం చేయకండి అని రిషి అంటాడు. ప్లీజ్ రిషి వెళ్ళొద్దు అని వసు ఫోన్లో అరుస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ వస్తారా, నేను తిరిగి వస్తానో రానో కూడా తెలియదు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బేబీస్ అండ్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ అని రిషి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే రిషిని తోసేస్తారు. తను పక్కకు పడిపోతుంది. ప్లీజ్ నా రిషిని వదిలేయండి, ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తుంది. వెంటనే తన రూమ్ నుండి బయటకు పరిగెట్టుకుని వస్తుంది. ఫస్ట్ మహేంద్ర జ్యోతి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఏజ్ పెద్దది, బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కదా, దాన్ని గుర్తొచ్చి ఆగిపోతుంది. వాళ్ళ డోర్ నాక్ చేయదు, వాళ్ళతో చెప్పదు. మను వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్కి ఫీవర్ వచ్చేసి ఉంటుంది. వాడు ఏడుస్తూ ఉంటాడు. వాసు అర్జున్ని తీసుకుని తన ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టి, ఏమైందన్న, ఆయ వచ్చిందా, తగ్గిపోతుందిలే, మను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్తుంది. వసు వెళ్తున్నాం అనేసి వాళ్ళిద్దరూ అర్జున్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. వసు మనసులో ఎలా అనుకుంటుంది, ఏం చేయాలి ఇప్పుడు రిషి గురించి మనుకు కూడా చెప్పలేను. దియా మనులు ఇద్దరు ఆల్రెడీ అర్జున్ కోసం వరీ అవుతున్నారు. ఇప్పుడు రిషి గురించి చెప్తే వాళ్ళు ఇంకా టెన్షన్ పెడతారు. రిషిని కాపాడడం ఎలా, ఎట్టి పరిస్థితుల్లోనూ నా రిషిని కాపాడుకోవాలి అంటూ తన టమ్మీ మీద చేపెట్టుకుని, కమాన్ బేబీస్, మనమే మీ డాడీని కాపాడాలి అని వాళ్ళతో చెప్పేసి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటుంది కాశ్మీర్కి. తను వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఈలోపు వసుకు ఒక కాల్ వస్తుంది. హలో వస్తారా అమ్మ, నేను హాస్పిటల్కి వస్తున్నారా, ఇంకొక 2 daysలో నీ డెలివరీ డేట్ అని డాక్టర్ చెప్పేసరికి వసు మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఆ డాక్టర్స్కి కిడ్స్ ఎవరు ఉండరు. వసుని తన కూతురులాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఉండమ్మా నేను వస్తా నీతో అనేసి ఆయన కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. ఇద్దరు కలిపి కాశ్మీర్ వెళ్తారు. అక్కడ కొంతమంది ఆఫీసర్స్ని మీట్ అవుతారు. వసు చాలా ప్రాధాయపడుతుంది. ప్లీజ్ హెల్ప్ మై హస్బెండ్, తన లైఫ్ ఇప్పుడు డేంజర్లో ఉంది. మిస్టర్ భూషణ్, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అయితే ఇంకా ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోవట్లేదు? ఫస్ట్ మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఈ మిషన్ అంత ఈజీ కాదు. గవర్నమెంట్ టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. యార్ సారీ వస్తారు గారు. వాట్ డు యూ మీన్ సారీ ఏంటి? మాకు ఎట్టి పరిస్థితుల్లో మా రిషి కావాలి. అమ్మా వాసు, నువ్వేం టెన్షన్ పడకు, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్తో మాట్లాడతా అని ఆ డాక్టర్ అంటాడు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మహేంద్ర జగతిలకు విషయం తెలుస్తుంది. మహేంద్ర మినిస్టర్కి కాల్ చేసి, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా, నాకు నా కొడుకు కావాలి, ఐ నీడ్ మై సన్ బ్యాక్ ఎట్ ఎనీ కాస్ట్. మిస్టర్ మహేంద్ర, మేమంతా కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని ఎంతగానో ప్రెషర్ చేస్తున్నాం, కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్. వాళ్ళు రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తుంది టెర్రరిస్ట్ ఇమ్రాన్ని. జమ్మూలో అటాక్స్ చేసిందంతా వాడే, అలాంటిది వాడిని ఎలా వదులుతారు అని మినిస్టర్ అంటాడు. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నా కొడుకు ప్లీజ్ నన్ను ఎలాగైనా సేవ్ చేయండి, తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్, ప్లీజ్ సేవ్ హిమ్, వీ కాంట్ లూజ్ హిమ్ అంటూ మహేంద్ర బ్రతిమలాడతాడు. జ్యోతి కూడా ఫోన్ తీసుకుని, ప్లీజ్ మినిస్టర్ గారు, మా రిషిని ఎలాగైనా విడిపించండి, ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి కాపాడండి. ఒక తల్లిగా మీరు చెప్పేవేమీ నేను అర్థం చేసుకోలేను, నాకు కావాల్సిందల్లా నా కొడుకు తను సేఫ్గా ఉంటే చాలు అంటూ జ్యోతి కూడా బ్రతిమలాడుతుంది. ఆ తర్వాత మను వసుకు తన హెల్ప్ అవసరం అనేసి దియాతో చెప్పి, దియా, మామ్, డాడ్, అర్జున్ని జాగ్రత్తగా చూసుకో, నేను వసు దగ్గరికి వెళ్తాను, తనకి నా హెల్ప్ అవసరం ఈ టైంలో అనేసి చెప్పేసి తను కూడా కాశ్మీర్ వెళ్తాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతి, దియా అందరూ కూడా ఢిల్లీ వెళ్ళిపోయి మినిస్టర్స్ ఆఫీస్ బయటన ఏడుస్తూ కూర్చొని వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ని కలిసి మాట్లాడడం కోసం పర్మిషన్ అడుగుతూ ఉంటారు. కాశ్మీర్లో ఒక నిర్మానుష్యంగా ఉన్న ఫారెస్ట్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి రిషిని గట్టిగా చెల్లమని కొడతాడు. ఈ గవర్నమెంట్ నేను సేవ్ చేయడానికి రెడీగానే లేదు, మీరంతా కలిసి నన్ను చంపినా కూడా మా పిఎం ఇమ్రాన్ అసలు వదిలిపెట్టరు. ఇమ్రాన్ గాడు ఒక మాన్స్టర్. అసలు ఈ కాశ్మీర్లో ఈ ప్రాబ్లం
ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరు క్రియేట్ చేశారు? మీరంతా ఎందుకు అమాయక ప్రజల్ని చంపుతున్నారు? నోరు మూసుకో డాక్టర్, లేదంటే చంపేస్తా అనేసి ఇంకొకటి గన్ పెడతాడు. ఇలా కాదు, మనం ఒక వీడియో తీసి ప్రైమ్ మినిస్టర్కి పంపించాల్సిందే అని చెప్పి కొంతమంది వచ్చి గన్స్ బ్యాక్ సైడ్ నుంచి రిషిని కొడుతూ ఉంటారు. రిషి కళ్ళ దగ్గర నోట్లో నుంచి బ్లడ్ అది వచ్చేస్తూ ఉంటుంది. చాలా చిత్రహింసలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు మనం చేసిన పాపాలు తిరిగి మనల్ని వెంటాడతాయి, నేను ఖచ్చితంగా దాన్ని నమ్ముతాను, కూడా ఒక రోజు వస్తుంది అని రిషి అంటాడు. వాళ్ళు ఇంకా కొడుతుంటారు. రిషికి ఇంకా మాట్లాడే ఎనర్జీ కూడా ఉండదు, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. చూసారుగా మీ డాక్టర్ని ఎంతలా టార్చర్ చేస్తున్నామో, ఇది శాంపుల్ మాత్రమే. మా ఇమ్రాన్ బాయ్ని వదలకపోతే ఇంకొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని ఇలాగే టార్చర్ చేస్తాను. జనాల సేఫ్టీ మీ చేతిలో ఉంది, ఈ డాక్టర్ మాకు స్టార్టర్ మాత్రమే అంటూ చెప్పి రిషిని ఇంకా కాళ్ళతో బూట్లతో తనతో చిత్రహింసలు పెడుతూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. వసు బార్డర్ సెక్యూరిటీ ఆఫీస్ బయటనే కూర్చొని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి వచ్చి తన పక్కన కూర్చున్నట్టు తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వసు ఎందుకేం తినలేదు? ఇంకా నాకు ఆకలిగా లేదు రిషి, నాకు నువ్వు కావాలి, త్వరగా వచ్చేయ్, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నీ హార్ట్లోనే ఉంటాను. మన బేబీస్ ఆరోగ్యం సంగతి ఏంటి? వాళ్ళ కోసం తిను అని రిషి అంటాడు. వసు తన టమ్మీ మీద చేతులు పెట్టుకుంటుంది. బేబీస్ కిక్ చేస్తారనమాట. ఒక్కసారిగా ఉలికిపడి లేస్తుంది. పక్కన చూసుకుంటే రిషి ఉండడు. ఈలోపు డాక్టర్ ప్లేట్తో ఫుడ్ తెచ్చి వసు పక్కన కూర్చుంటాడు. అంకుల్ మీరు తినేసారా? ఇప్పుడు నువ్వు ఫాస్ట్గా తినేయాలి అని చెప్పి ఆ ప్లేట్ ఇస్తారు. వసు ఫాస్ట్గా ఫుడ్ ఫినిష్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్యాబిన్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఒక ఆఫీసర్ వసుతో ఇలా అంటాడు, మ్యామ్ డాక్టర్ రిషి గారి కేసుని మిస్టర్ ఏఎస్ఆర్ డీల్ చేస్తారు, తను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, నేను అతన్ని మీట్ అవ్వచ్చా అని వసు అడుగుతుంది. తర్వాత వసు ఏఎస్ఆర్తో తన హస్బెండ్ని ఎలాగైనా సరే విడిపించాలి అనేసి అడుగుతుంది. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీ హస్బెండ్ కోసం ఇమ్రాన్ని వదలడం ఇంపాసిబుల్. నువ్వే డైరెక్ట్గా వాళ్ళ క్యాంప్కి వెళ్ళొచ్చు కదా, నా హస్బెండ్ని తీసుకురావచ్చు కదా అర్జున్, నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా మేము ప్యారిస్ నుండే. ప్లీజ్ అర్జున్, నా రిషిని ఎలాగైనా కాపాడు, ప్లీజ్ సేవ్ హిమ్. అర్జున్ వసుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఓకే నువ్వే గైడ్ చేయి, ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. ఆ తర్వాత అర్జున్ వసులు వాళ్ళ ప్లాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోపు వేరే ఆఫీసర్ పరిగెట్టుకుంటూ అర్జున్ దగ్గరకు వచ్చి, అర్జున్ నువ్వు ఈ వీడియో చూసావా? వాళ్ళు డాక్టర్ రిషిని చాలా టార్చర్ చేస్తున్నారు, చంపేస్తామంటున్నారు అంటూ వచ్చి చూసేసరికి అక్కడ వసు ఉంటుంది కదా, ఆగిపోతాడు. వసు టెన్షన్ పడుతూ లేచి నిల్చుని ఏ వీడియో ఏది అనేసి అడుగుతుంది. నో వసు ఏం లేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అర్జున్ అంటాడు. ఓ నేను అది చూడాలి, నాకు చూపించండి అనేసి అక్కడే కూర్చుంటుంది పట్టుపట్టి. సో అర్జున్ ఆ వీడియోని చూపిస్తాడు వసుకి. అది చూసి వసు గట్టిగా వచ్చేస్తుంది, నో రిషి ప్లీజ్ మన బేబీస్ కోసం నువ్వు రావాలి, ప్లీజ్ రిషి, వాళ్ళు నా రిషిని చంపలేరు, నా రిషికి ఏం కాదు, నా రిషి వస్తాడు, రిషి అని ఏడుస్తూ అక్కడే పడిపోతుంది. అర్జున్ పట్టుకుని వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి, అర్జున్ తన డెలివరీ టైం దగ్గరలోనే ఉంది, తను ఎక్కువగా స్ట్రెస్ అవనివ్వకుండా చూడండి, అది తనకి తన బేబీస్ ప్రాణానికి కూడా మంచిది కాదు, వీ విల్ ట్రై అవర్ బెస్ట్ డాక్టర్ అని అర్జున్ అంటాడు. బేటా తను నాకు కూతురు లాంటిది, ప్లీజ్ మా రిషిని ఎలాగైనా కాపాడండి, పుట్టబోయే బిడ్డలు ఈ లోకంలోకి వచ్చేసరికి వాళ్ళ కన్న తండ్రి సేఫ్గా వాళ్ళ కళ్ళ ముందర ఉండాలి, ప్లీజ్ బేటా అనేసి ఆ డాక్టర్ అర్జున్ని బ్రతిమలాడతాడు. ఆ తర్వాత అర్జున్ ఆ వీడియో మొత్తం అంతా ఫుల్గా అబ్జర్వ్ చేసి చూస్తాడు. అప్పుడు కొన్ని క్లూస్ అవి దొరుకుతాయి అన్నమాట వాళ్ళకి. ఆ వీడియో ఆధారంగా ఆ టెర్రరిస్టులు వాళ్ళకి దగ్గరలోనే ప్లేస్లోనే ఉన్నారనేసి అర్థమవుతుంది. అర్జున్ వాళ్ళ టీం అందరినీ పిలిచి ఎలా అయినా సరే రిషిని సేవ్ చేయాలి అని చెప్తాడు. టుడే ఆఫ్టర్నూన్ ఆ ఇమ్రాన్ని హ్యాంగ్ చేస్తారు. ఈ న్యూస్ లీక్ అవ్వకముందే మనం డాక్టర్ రిషిని వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలి, లేదంటే వాళ్ళు రిషిని చంపేస్తారు అని అర్జున్ చెప్పగానే వాళ్ళ చీఫ్ హెడ్, అర్జున్ ఏమంటున్నావు? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి గవర్నమెంట్ ఎలాంటి అప్రూవల్ ఇవ్వలేదు. ఏంటి సార్ గవర్నమెంట్ ఐ డోంట్ కేర్. వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల 2 years బ్యాక్ ఏం జరిగిందో మీకు తెలీదా? వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేట్ అవ్వడం వల్లే నా భార్యని నా బిడ్డని కోల్పోయాను. ఇప్పుడు సేమ్ సిచ్యుయేషన్ నా ఫ్రెండ్స్కి జరగడానికి నేను ఒప్పుకోను. నేను ఎలా అయినా రిషిని సేవ్ చేయాలి. ఈ మిషన్లో వాళ్ళు నన్ను సస్పెండ్ చేసినా ఐ డోంట్ కేర్ అన్నాడు. అది కాదు అర్జున్, ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నో సార్, యూ కాంట్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్స్. వాళ్ళు నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశారని తెలియగానే నేను నరకం అనుభవించా అని అర్జున్ చెప్తూ ఉంటే మిగతా బిఎస్ఎఫ్ ఆఫీసర్స్, అర్జున్
మేమంతా సిద్ధంగా ఉన్నాం, ఈసారి హిస్టరీని రిపీట్ అవ్వకుండా చూద్దాం అంటూ మిగతా వాళ్ళు అర్జున్కి సపోర్ట్ చేసేసరికి ఇంకా చీఫ్ కూడా సైన్ చేసేస్తాడు అనమాట, వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేస్తాడు. మను కూడా కాశ్మీర్ వచ్చేస్తాడు. అర్జున్ వాళ్ళ మిషన్కి స్టార్ట్ అవుతూ ఉండగా వసుని కూడా తీసుకెళ్ళమంటుంది. నో వసు, అది సేఫ్ కాదు అనేసి మను అంటాడు. లేదు మను, నేను కూడా వెళ్తాను, లేదంటే ఇక్కడ టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నా, ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది ఇద్దరిని. ఓకే మను, వసు మీరిద్దరు కూడా మెడికల్ గ్యాంగ్ని తీసుకుని మాతో రావచ్చు అని అర్జున్ అంటాడు. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చా, ఈరోజు రేపు నీకు డెలివరీ అవుతుంది అని మను సీరియస్ అవుతాడు. వసు ఏం మాట్లాడదు, జస్ట్ ఒక సాడ్ స్మైల్ ఇస్తుంది అంతే. మొత్తం అందరూ కలిపి స్టార్ట్ అవుతారు. ఇలా ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వచ్చేసామని అర్జున్ చెప్తాడు. మన రిషి ఎక్కడా అని వాసు ఎగ్జైట్ అవుతుంది. రిషి మనులు నిన్ను ఈడియట్ అంటే ఏమో అనుకున్నా, కానీ నువ్వు నిజంగానే పెద్ద ఈడియట్వి వాసు. వాళ్ళు ఉండే క్యాంప్కి నిన్నెందుకు తీసుకెళ్తాం, మనం కొంచెం డిస్టెన్స్లో ఉన్నాం అని అర్జున్ అంటాడు. మరి నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి అని వాసు అంటుంది. నువ్వు ఇక్కడే సేఫ్గా ఉండు, నా సేఫ్టీ గురించి రిషి సేఫ్టీ గురించి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉండు. అను, నువ్వు కూడా ఇక్కడే ఉండి వసుని జాగ్రత్తగా చూసుకో, అండ్ ఎవరైనా స్ట్రేంజర్స్ వస్తే లోపలికి రానివ్వకు, ఓకే? ఎస్ బాస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అర్జున్ని హక్ చేసుకుంటాడు. మనం అర్జున్ వాళ్ళ టీము టెర్రరిస్ట్స్ డ్రెస్సెస్ వేసుకుని వాళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్తారు. మనం ఇక్కడ నుంచి టీమ్స్ లాగా డివైడ్ అయిపోవాలి, అండ్ ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఏదేమైనా సరే మనం రిషిని సేవ్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు వాళ్ళకి. ఎస్ అర్జున్, ఈ మిషన్లో మా చివరి శ్వాస వరకు మేము పోరాడతాం అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళంతా వాళ్ళ క్యాంప్లో కలిసిపోతారు. అర్జున్ బ్యాక్ సైడ్ నుంచి ఒక అతను పిలుస్తాడు. హే, ఇక్కడేం చేస్తున్నావు, రా వచ్చి ఆ డాక్టర్ని చెక్ చేయాలి కదా మనం అంటాడు. అర్జున్ ఆ టెర్రరిస్ట్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఇంకో టెర్రరిస్ట్ వచ్చి, హే అర్జెంట్ మీటింగ్ అనౌన్స్ చేశారు, త్వరగా హాల్లోకి వచ్చేయండి అంటాడు. మీరు పరిగెట్టుకుంటూ హాల్లో వాళ్ళ పొజిషన్లో వాళ్ళు నిల్చుంటారు. వాళ్ళ హెడ్ చెప్తాడు, గాయ్స్ ఒక సాడ్ న్యూస్, మన ఇమ్రాన్ బాయ్ని రేపే హ్యాంగ్ చేస్తున్నారని న్యూస్ తెలిసింది. వాట్ బాయ్, ఏమంటున్నారు? మన సోర్సెస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఆ హెడ్ అంటాడు. మన టెర్రరిస్ట్ కింగ్ని హ్యాంగ్ చేస్తారా? ఇంకో టెర్రరిస్ట్ ఏమో, ఆ రిషిని మనం బ్రూటల్గా చంపేసి పడేయాలి, వాడి హెడ్ని నరికేస్తా, ముక్కలు చేసేస్తా అంటాడు. పాపం తనేం చేశాడు, తను ఒక డాక్టర్, తన ప్రొఫెషన్కైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. 2 months మనం జనాల్లో కలిసిపోయినప్పుడు వాళ్ళతో పాటు మనకి ఈక్వల్గా ట్రీట్మెంట్ చేశాడు. మనం ఇంకా తనని టార్చర్ చేయొద్దు, తనకి పీస్ఫుల్ చావునిద్దాం అని హెడ్ అంటాడు. ఎస్ హెడ్, తను చాలా మంచి డాక్టర్, తనకి ఇప్పటి వరకు మనం చూపించిన నరకం చాలు, ఇంకా పీస్ఫుల్గా ఇక్కడి నుంచి పంపించేద్దాం అనేసి ఇంకొక టెర్రరిస్ట్ అంటాడు. రిషిని తీసుకురమ్మని హెడ్ పంపిస్తాడనమాట ఇద్దరిని. రిషిని తీసుకొచ్చి సెంటర్లో కూర్చోబెడతారు మోకాళ్ళ మీద. డాక్టర్ రిషి, మాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ ఆ దేవుడు మీకు ఈరోజు చివరి రోజుగా రాశాడు, మేము ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తున్నాం అని హెడ్ చెప్పగానే రిషి వీక్గా స్మైల్ ఇస్తాడంతే. అంతా మీటింగ్ హాల్లో అటెండ్ అయిన టైంలో అర్జున్ వాళ్ళ ఆఫీసర్స్కి కాల్ చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోని హ్యాంగింగ్ని పోస్ట్పోన్ చేయమని చెప్పి. తర్వాత ఆ గ్రౌండ్ మధ్యలో రిషిని అలాగే కూర్చోబెట్టి గన్ను తెచ్చి హెడ్ దగ్గర స్పాట్ దగ్గర పెడతాడనమాట. డాక్టర్ రిషి, మీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు. రిషి నెమ్మదిగా తల పైకెత్తి వాడిని చూస్తాడు. నాకు ఒక అరగంట టైం కావాలి, నా కథనంతా గుర్తు తెచ్చుకుని నా వైఫ్కి ఒక లెటర్ రాయాలి, ఇప్పుడు ప్రెగ్నెంట్, ఈరోజు రేపో నాకు బేబీస్ కూడా పుడతారు. మై గాడ్, నేను ఎమోషనల్ అయిపోయి నాకు వచ్చేస్తుంది ఏడుపు ఆల్రెడీ. నాకు ఒక పెన్ పేపర్ ఇవ్వండి, చివరిగా నా భార్యకి నేను ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను అని రిషి తన లాస్ట్ విష్ చెప్తాడు వాళ్ళతో. ఓకే డాక్టర్ రిషి, యువర్ విష్ గ్రాంటెడ్, ఈ 1/2 hour వెళ్ళు, ఫుల్ ఎంజాయ్ చేయి అనేసి ఒక పేపర్ పెన్ ఇస్తారు అనమాట తనకి. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎలా ఉంది ఎపిసోడ్? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ అర్జున్, మీకు అర్జున్ గుర్తున్నాడా? ఫస్ట్లో రిషి వసు మనులు పెళ్ళని తెలిసినప్పుడు వసుని ఫోర్స్ చేసి టార్చర్ చేస్తాడు కదా, అప్పుడు అర్జున్నే వచ్చి సేవ్ చేస్తాడు కదా, పోలీస్ ఆఫీసర్. సో తనే అనమాట. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎవరి పేరు అర్జున్ పెట్టాలో తెలియలేదు, ఎందుకంటే నేను నెక్స్ట్ స్టోరీ అర్జున్ నేమ్ మీద చెప్దాం అనుకున్నాను.
ఒకసారి ఇండియాలో కూడా వసు మనుల మ్యారేజ్ చేస్తా దగ్గర ఉండని రిషి అంటాడు కదా, అప్పుడు వసు డ్రెస్ ఫిట్ చేయించుకుని మిడ్ నైట్ పంపిస్తుంది, రిషికి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు కూడా డాక్టర్ ఆద్య గురించి బిజినెస్ మ్యాన్ అర్జున్ గురించి చెప్పా. బట్ ఇప్పుడు ఒపీనియన్ మారిపోయింది. ఇప్పుడు వీళ్ళకి పుట్టబోయే కిడ్స్ నేమ్స్తో స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ స్టోరీ. అందుకే మను దియా వాళ్ళ అబ్బాయి పేరు అర్జున్. ఓకే గాయ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ ది స్టోరీ. బాయ్ బాయ్.